గ్రేటర్ హైదరాబాద్ లో ఈసారి 40% పోలింగ్ దాటలేదు. ఎప్పటిలాగే ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు సిటీ జనం. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ సిటీలో ఓటింగ్ శాతంపై ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంపీ స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. పల్లెల్లో జనాలు క్యూలు కట్టి ఓట్లేశారు. గ్రేటర్ పరిధిలో ఎప్పటిలాగే ఓటర్లు గడప దాటలేదు. 2019లో గ్రేటర్లో 44.84% పోలింగ్ నమోదైంది. ఈసారి 39.17% పోలింగ్ రికార్డైంది. పూర్తి లెక్కల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది పోలింగ్ శాతాన్ని దాటకపోవచ్చన్న అంచనాలున్నాయి. అయితే మల్కాజ్గిరి, చేవెళ్లలో పరిస్థితి కాస్త నయంగా ఉన్నా ఇక్కడ కూడా 50% పోలింగ్ దాటే ఛాన్స్ కనిపించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ పై ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎన్నికల అధికారులు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఐటీ ఉద్యోగులకు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టారు. సిటీలోని ఎంఎన్సీ కంపెనీల్లో వివిధ పార్టీలకు చెందిన నేతలు, ఎన్జీఓలు ప్రత్యేక అవేర్నెస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. పోలింగ్ డే హాలిడేగా చూడొద్దని నేతలు సిటీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అయినా నగర ఓటర్లు ఓటుపై ఆసక్తి చూపించలేదు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండడంతో చాలా మంది సిటీలోని జనం అక్కడ ఓట్లేసేందుకు వెళ్లారు. నగరంలోని వివిధ జిల్లాలకు చెందిన వాళ్లు సొంత గ్రామాల్లో ఓటు వేసేందుకు వెళ్లడంతో తక్కువగా పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. ఇక సిటీలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఓవైసీ, మాధవీలత పోలింగ్ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్లో రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మాధవీలతను పాత బస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి యువకులను పంపించి వేశారు. మొత్తంగా గ్రేటర్లో పోలింగ్ ప్రశాంతంగానే జరిగినా ఓట్లేసే విషయంలో హైదరాబాదీలు ఆసక్తి చూపకపోవడం, పోలింగ్ శాతం తగ్గడంతో అవి ఎటువైపు ఎక్కువగా పడ్డాయనే విషయంపై చర్చ జరుగుతోంది. 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గతంతో పోల్చితే పోలింగ్ శాతం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. చాలా పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 దాటినా ఓటర్లు బారులు తీరారు. రేపు ఉదయం కల్లా ఫైనల్ ఓటింగ్ శాతం వచ్చే అవకాశం ఉందని సీఈఓ ప్రకటించారు. గ్రామాల్లో ఓట్ల చైతన్యం కనిపిస్తే నగరం మాత్రం ఓటేసేందుకు వెనకడుగు వేసింది. పోలింగ్ ముగియడంతో స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలను తరలించారు అధికారులు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 5 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించిన ఎన్నికల సిబ్బంది 7 గంటల నుంచి పోలింగ్ మొదలుపెట్టారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి ఓటు వేశారు జనం. మధ్యాహ్నం ఎండలకు కొంత పోలింగ్ శాతం తగ్గినా సాయంత్రం తిరిగి పుంజుకుంది. ఓవరాల్ గా గతం కంటే ఈసారి పోలింగ్ ఎక్కువ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. Totally law and order side nunchi kuda maaku em problem raledu. We had some 115 polling stations where during the entire day madhyamalo eppudaina EVM lo problem vaste we had to change. Ee roju 38 FIRs kuda file cheyadam jarigindi. So EVM anta teeskonna tarvata akkade కౌంటింగ్ సెంటర్ ఉంటే అక్కడే స్ట్రాంగ్ రూమ్ ఉంటే అక్కడే ఉండిపోతుంది ఈవీఎంస్. మన ఫైనల్ పోల్ పర్సెంటేజ్, సో ఫైనల్ నంబర్ రేపు టాబులేషన్ చేసిన తర్వాతే వస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు, పెద్దపల్లి లోక్సభ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలంలో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేటలో పోలింగ్ 4 గంటలకే ముగిసింది.
గ్రామాల్లో ఓటర్లలో చైతన్యం కనిపించింది. 7 గంటలకే పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టిన జనం పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిటీలో మాత్రం జనం ఓటు వేయడానికి ముందుకు రాలేదు. అత్యల్పంగా సిటీలో పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఎండల కారణంగా మధ్యాహ్నం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ మందకొడిగా కొనసాగినా సాయంత్రం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకొచ్చారు ఓటర్లు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు సీఈఓ వికాస్ రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా 115 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని వెంటనే సరిచేశామని అన్నారు. ఇప్పటి వరకు 330 కోట్ల నగదు సీజ్ చేశామన్నారు. సివిజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చర్యలు ఉంటాయన్నారు. పూర్తి పోలింగ్ శాతం రేపు ఉదయం కల్లా వస్తుందన్నారు వికాస్ రాజ్. రేపు పోలింగ్ పై స్క్రూటినీ ఉంటుందని, రీపోలింగ్ పై రేపు తెలుస్తుందని అన్నారు. 44 స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలను తరలిస్తామన్నారు. ఓవరాల్ గా ఎన్ఫోర్స్మెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈ రోజుకి 330 crores టోటల్ సీజర్ అయింది. స్టార్టింగ్ ఫ్రమ్ 1st March నేషనల్ గ్రీవాన్స్ పోర్టల్ అంటే ఈసీఐ వాళ్ళ పోర్టల్ ద్వారా ఈరోజు 415 కంప్లైంట్స్ వచ్చాయి. సి విజిల్ ద్వారా 225 ఈరోజు కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద యాక్షన్ తీసుకోవడం. ఈరోజు 38 ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై మినిట్ టు మినిట్ పర్యవేక్షించారు డీజీపీ రవిగుప్తా. డీజీపీ కార్యాలయంలోనే మానిటరింగ్ చేశారు. ఎప్పటికప్పుడు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించామన్నారు డీజీపీ. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఉంటుందని చెప్పారు. See, after the completion of polling, sir, EVMs will be brought to the strong rooms, sir, and any strong rooms, any counting centers keep central paramilitary forces guard chestaru. So at least one platoon each of paramilitary forces will be kept at each counting center till the time counting is over. We are getting video feeds for the whole state. We can see all the districts, all the important places, and we are monitoring it 24/7. జనగామ జిల్లా గానుగ పహాడ్లో ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ కు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను కొట్టారు పోలీసులు. పోలీసుల ఓవర్ యాక్షన్ ను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు ఓటర్లు. ఓటేసేందుకు వెళ్లిన తమపై దాడి చేశారని మండిపడ్డారు. మలక్పేటలో హిందువుల ఓట్లను అకారణంగా తొలగించారని ఫైర్ అయ్యారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. బతికున్న వ్యక్తుల్ని చనిపోయారని ఓటు తీసేయటం దుర్మార్గమని చెప్పారు. హిందూ ఓటర్లను బెదిరించి బయటకు పంపించేస్తున్నారని ఆరోపించారు. అయితే మాధవీలత కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. మలక్పేట పిఎస్లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పల్లెల్లో జనాలు క్యూలు కట్టి ఓట్లేశారు. గ్రేటర్ పరిధిలో మాత్రం ఎప్పటిలాగే ఓటర్లు గడప దాటలేదు. 2019 హైదరాబాద్ ఎన్నికల్లో 44.84% పోలింగ్ నమోదైంది. ఈసారి 39.17% పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే పూర్తి లెక్కల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది పోలింగ్ శాతాన్ని దాటకపోవచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి, చేవెళ్లలో పరిస్థితి కాస్త నయం. అయినా ఇక్కడ కూడా 50% పోలింగ్ దాటే ఛాన్స్ లేదు. పల్లెల్లో జనాలు క్యూలు కట్టి ఓట్లేశారు. గ్రేటర్ పరిధిలో మాత్రం ఎప్పటిలాగే ఓటర్లు గడప దాటలేదు. 2019 హైదరాబాద్ ఎన్నికల్లో 44.84% పోలింగ్ నమోదైంది. ఈసారి 39.17% పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే పూర్తి లెక్కల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది పోలింగ్ శాతాన్ని దాటకపోవచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి, చేవెళ్లలో పరిస్థితి కాస్త నయం. అయినా ఇక్కడ కూడా 50% పోలింగ్ దాటే ఛాన్స్ లేదు. పల్లెల్లో జనాలు క్యూలు కట్టి ఓట్లేశారు. గ్రేటర్ పరిధిలో మాత్రం ఎప్పటిలాగే ఓటర్లు గడప దాటలేదు. 2019 హైదరాబాద్ ఎన్నికల్లో 44.84% పోలింగ్ నమోదైంది. ఈసారి 39.17% పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే పూర్తి లెక్కల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది పోలింగ్ శాతాన్ని దాటకపోవచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి, చేవెళ్లలో పరిస్థితి కాస్త నయం. అయినా ఇక్కడ కూడా 50% పోలింగ్ దాటే ఛాన్స్ లేదు. మరిన్ని వివరాలు శ్రవణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ లో ఈసారి అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది. కారణాలు ఏంటి?
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 పార్లమెంట్లు నియోజకవర్గాలు ఉంటే అందులో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటింగే చాలా తక్కువ జరిగింది అని మనకు ఉన్నటువంటి సమాచారం. అంటే 5 గంటల వరకు మొత్తం పోలింగ్ శాతం ఎంత జరిగిందని గమనిస్తే 39.17% మాత్రమే నమోదైంది. అది అంటే మొత్తం పోలింగ్ 7 గంటల వరకు సమయం ఉంది కాబట్టి 5 గంటల వరకే ఎంత పోలింగ్ శాతం నమోదైంది అనేటువంటి అప్డేట్ ఇచ్చారు. కానీ దాని తర్వాత ఫైనల్ అప్డేట్ ఇంకా అధికారుల దగ్గర నుంచి రావాల్సి ఉంది. మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు 48 పోలింగ్ శాతం నమోదైనట్లు, అంటే హైదరాబాద్ పార్లమెంటే కాకుండా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 48.49% నమోదైనట్లు అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. కానీ ఫైనల్ అప్డేట్ వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు వస్తాయి. మలక్పేట్, యాకుత్పుర, చంద్రాయన్ గుట్ట, చార్మినార్, కార్వాన్, గోషామెల్ లాంటి నియోజకవర్గాలు వస్తాయి. అయితే ఇక్కడ ముస్లింలు అధికంగా ఉండేటువంటి ప్రాంతం ఇది. అయినప్పటికీ అందరూ పెద్ద ఎత్తున ఈసారి ఓటింగ్ లో పాల్గొంటారు అనేటువంటి అంచనాలు ఉండే. ఎందుకంటే ఎవరు గెలుస్తారు అనే టఫ్ ఫైట్ ఉండబోతుంది కాబట్టి ఓటర్లు చాలా మంది వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు అని అందరూ భావించినప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలింగ్ సరళి చూస్తే 50% కూడా దాటలేదు అనేది స్పష్టమైనటువంటి సమాచారం అయితే మనకి అందుతుంది. ఓవరాల్ గా మాత్రం మొత్తము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే అత్యల్పంగా మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మరోటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గోషామెహల్ లో అతి తక్కువ పోలింగ్ శాతం జరుగుతుందని ఓల్డ్ సిటీలో, అంటే ముస్లిం బెల్ట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ ఓటింగ్ జరుగుతుందని అంచనా వేసినప్పటికీ గోషామెహల్ లోనే అత్యధికంగా గోషామెహల్ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా ఓటింగ్ నమోదైనట్లు మనకి ఎలక్షన్ కమిషన్ 5 గంటల వరకు ఇచ్చినటువంటి అప్డేట్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. సో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మేబీ మొత్తంగా అప్డేట్ రాకపోయినప్పటికీ కూడా ఒక అంచనా ప్రకారం మాత్రం గత ఏడాదితో పోలిస్తే 1 లేదా 2% అయితే ఖచ్చితంగా పెరగొచ్చు అనేటువంటి భావనలో అధికారులు ఉన్నారు. మరోటి మనం సికింద్రాబాద్ పార్లమెంట్ గమనిస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా 5 గంటల వరకు పెద్దగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఏమీ లేదు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో మొత్తము 5 గంటల వరకు 42.48%, అంటే మేబీ ఇది ఒక 5 లేదా 7% వరకు పోలింగ్ పర్సంటేజ్ పెరగవచ్చు. మొత్తంగా 48% వరకు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ అవ్వచ్చు అనేది అంచనా అయితే అధికారులు వేస్తా ఉన్నారు. అండ్ హైదరాబాద్ జిల్లాలోనే మరో బైపోల్ జరిగింది, కంటోన్మెంట్ కి సంబంధించిన బైపోల్. అది కంటోన్మెంట్ కి సంబంధించిన బైపోల్ మాత్రం 47.88% 5 గంటల వరకు. మేబీ ఇది కూడా కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేని ఎన్నుకునే నియోజకవర్గం కాబట్టి అక్కడ ఎక్కువ పోలింగ్ జరగవచ్చు. 54 నుంచి 56% పోలింగ్ జరిగి ఉండొచ్చు అనేది ప్రస్తుతం ఓటింగ్ సరళిని చూస్తే అధికారులు అంచనాకి వస్తున్నారు. మొత్తం హైదరాబాద్ జిల్లాలో, అంటే హైదరాబాద్ పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్ తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించిన ఓటింగ్ శాతం ఓవరాల్ గా ఒక లెక్క వేస్తే యావరేజ్ గా చూస్తే 48% దాటి ఉండొచ్చు అనేది ఒక అంచనాకైతే అధికారులు వస్తున్నారు. మేబీ మరో గంట సేపట్లో లేదా రేపు తెల్లవారుజాము వరకు మనకి పూర్తి స్థాయిలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఓటర్లు టర్నప్ అయ్యారు, ఎంత ఓటింగ్ శాతం నమోదైంది అనేది ఫైనల్ అప్డేట్ మనకి రేపు ఉదయం లేదా మేబీ లేట్ నైట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుస్తా ఉంది. మరొకటి సికింద్రాబాద్ పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి వెళ్లారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు. అది కొంతమేర ఎఫెక్ట్ చూపించి ఉండొచ్చు అనేది కొంత అంచనా మాత్రమే, అది అఫీషియల్ గా కూడా వాళ్ళు చెప్పట్లేదు. కానీ ఒక అంచనా మాత్రం అధికారులు వేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు అట్ ఎ టైం, అంటే ఆంధ్రప్రదేశ్ తో తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు జరిగి ఉండకపోతే కొంతమేర ఎక్కువ పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉండేది. ఎందుకంటే మేము చాలా ఎక్కువ స్వీప్ యాక్టివిటీస్, అంటే పోలింగ్ శాతం పెంచేందుకు చాలా ఎక్కువ యాక్టివిటీస్ చేశాము, జనంలో ఎక్కువ అవేర్నెస్ కల్పించేటువంటి ప్రయత్నం చేసినాం.
ఓటు అనేది ఎంత విలువైనదో అనే ఆ అంశం కూడా జనంకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అక్కడ ఎమ్మెల్యే అండ్ ఎంపీకి సంబంధించి అంటే అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి ఉండడం అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వెసులుబాటు ఈ ఓటు కల్పిస్తుంది కాబట్టి అక్కడ చాలా మంది అక్కడికి వెళ్లారు అనేది దీంతోనే ఇక్కడ కొంతమేర ఓటింగ్ తగ్గి ఉండొచ్చు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ పరిధితో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ అండ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మూడు సంబంధించిన ఓటింగ్ సరళిని గమనిస్తే 48% ఖచ్చితంగా దాటి ఉండొచ్చు అనేది అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో అండ్ మరోవైపు ఇప్పటి వరకు ఎవరైతే ఓటు వేసేందుకు తమ సొంత ఊళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళందరూ తిరిగి పయనం అవుతా ఉన్నారు. మరొకటి మనము అధికారులతో మాట్లాడితే తెలిసినటువంటి అంశం ప్రధానంగా అంటే వాళ్ళు అంచనా వేసినటువంటి అంశం నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటి వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. ఇప్పటి వరకు బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన బీజేపీ అభ్యర్థి మాధవి లత పైన ఒక కేసు నమోదైంది. మరోవైపు కొన్ని చిన్న చిన్న ఘటనలు మినహా ఎక్కడ పెద్దగా ఇబ్బందులు ఏమీ రాలేదు అనేటువంటి సమాచారం అయితే ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులు కానీ లేదంటే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు కానీ చెప్తా ఉన్నారు. రెగ్యులర్ గా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ రెగ్యులర్ గా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆఫీస్ నుంచి నేరుగా మానిటరింగ్ జరగడం, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందులో నుంచి 200 మంది సిబ్బందిని పెట్టి మరి ఏర్పాటు పర్యవేక్షించినారు. కాబట్టి అధికారులు అంచనా వేసినట్లు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు కంప్లీట్ చేద్దామని భావించారు. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టుగానే ఆల్మోస్ట్ ఒక 2-3 గంటల మినహా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికలు అనేవి ముగిశాయి. సో 6 గంటలకు ఎన్నికలు ముగిసిన తర్వాత 7 గంటలకు ఆ ఈవీఎంలు ఆ ఎలక్షన్ కి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా మళ్ళా తిరిగి ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్లారో డిఆర్సీ సెంటర్లు, ఆ డిఆర్సీ సెంటర్లకి మళ్ళీ ఆ పోలింగ్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, ఈవీఎంలు, వివి ప్యాడ్లు అన్ని కూడా మళ్ళీ డిఆర్సీ సెంటర్ కి తీసుకొస్తున్నారు. డిఆర్సీ సెంటర్ కి తీసుకొచ్చిన తర్వాత వాటి భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ లో తీసుకెళ్లిన తర్వాత ఒక అంటే అది ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఒక ఘట్టం మాత్రం కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే రిజల్ట్ మళ్ళా జూన్ 4 తారీఖు ఉంది. కానీ ఈ ప్రక్రియ మొత్తం ఎలక్షన్ కి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వాలంటే అది మొత్తము ఎన్నికలు జరిగిన ఈ ప్రక్రియ మొత్తం ఏదైతే ఎక్విప్మెంట్ ఉపయోగించారో ఈవీఎంలు కానీ వివి ప్యాడ్లు కానీ ఇతర సామాగ్రి కానీ అది మొత్తం కూడా ప్రత్యేకంగా పోలీసుల కాన్వాయ్ మధ్య భద్రత మధ్య పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో అవన్నీ మళ్ళా రిటర్న్ డిఆర్సీ సెంటర్లోకి తీసుకొస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో పొలిటికల్ ఏజెంట్ల ఆధ్వర్యంలో వాటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్ లో పొందుపరచనున్నారు. మొత్తం ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్ లో పొందుపరిచేందుకు మేబీ 12 గంటల వరకు పూర్తి స్థాయిలో ఈవీఎంలన్నీ కూడా డిఆర్సీ సెంటర్ లోకి చేరుకుంటాయి. అప్పుడు అవి అన్ని కూడా రాత్రి 11:30-12 గంటల లోపు అన్ని చేరుకున్న తర్వాత వాటిని సీలు వేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సీల్ వేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. సో రాత్రి 12 గంటల వరకు ఈ ఎలక్షన్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి స్థాయిలో 12 గంటల వరకు జరగబోతుంది అనేది మనకి అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇప్పటికే ఆ ఈవీఎంలు ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు చూపించినటువంటి రూట్ లోనే వాటి పోలీసుల బందోబస్తు మధ్యలోనే ఆ ఈవీఎంలు అన్నింటినీ కూడా ఇప్పుడు తరలిస్తున్నారు. మెల్లిమెల్లిగా ఈవీఎంలు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు డిఆర్సీ సెంటర్లోకి చేరగా మిగతా సామాగ్రి ఇంకా చేరాల్సి ఉంది. అవన్నీ చేరే వరకు పోలీసులు కానీ ఎలక్షన్ కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ కింది స్థాయి నుంచి మొత్తం పై డిఎల్ఓ దగ్గర నుంచి పై స్థాయి జిల్లా ఎన్నికల అధికారి వరకు అందరూ కూడా నిరంతరం ఈ స్ట్రాంగ్ రూమ్ లోకి ఈవీఎం చేరేంత వరకు డ్యూటీలోనే ఉంటారు అనేది హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కొద్దిసేపటి క్రితమే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినారు. సో ఆల్రెడీ ఆయన ఫీల్డ్ మీద కూడా ఉన్నారు అనేది మనకి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆఫీస్ నుంచి మనకి వస్తున్నటువంటి సమాచారం. సో ఉదయం 7 గంటలకు ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి. మెల్లిమెల్లిగా ఓటింగ్ శాతం స్టార్ట్ అయినప్పటికీ అంటే 7 గంటలకు స్టార్ట్ అయినప్పటికీ కూడా పెద్దగా ఓటర్లు టర్న్ అప్ అవ్వలేదు. మధ్యాహ్నం తర్వాత కొంతమేర ఊపందుకుంది. అయినప్పటికీ కూడా అధికారులు అంచనా వేసిన విధంగా 7 లేదా
అంటే 55 లేదా 60% మించి పోలింగ్ జరుగుతుందని భావించినప్పటికీ అంత మాత్రం జరగలేదు అనేది స్పష్టం. సో 48 మాత్రం జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఎన్నికలు అయితే ప్రశాంతంగానే ముగుస్తాయి, 1-2 ఘటనల మినహా. ఇక మిగతా అన్నిటి కూడా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో పొందుపరిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అది నైట్ 12 అంటే 11:30 లేదా 12 వరకు జరుగుతుంది అనేటువంటి సమాచారం అయితే మనకి అందుతా ఉంది. థ్యాంక్ యూ శ్రవణ్. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వీఐపీలు కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమన్నారు. కొడంగల్లో రేవంత్ ఓటేస్తే చింతమడకలో కేసీఆర్, నందినగర్లో కేటీఆర్ ఓటేశారు. ఆయా నియోజకవర్గాల్లోని సొంతూర్లలో మంత్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్లో రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం రేవంత్. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. భార్య గీత, కూతురు నైమిసాతో కలిసి క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు సీఎం. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధమని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని సూచించారు రేవంత్. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి వచ్చిన కేసీఆర్ ఓటేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతలతో మాట్లాడారు. హైదరాబాద్ బర్కత్పుర పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. భార్యతో కలిసి పోలింగ్ స్టేషన్ కి వచ్చిన కిషన్ రెడ్డి ఓటు వేశారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. చేవెళ్ల నియోజకవర్గంలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేశారు స్పీకర్. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఓటు దేశ పౌరులకి రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ములుగు జిల్లా జగన్నపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి సీతక్క. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓటేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. ఓటు వేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవి దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ హై స్కూల్లో ఎమ్మెల్యే వివేక్ ఓటేశారు. జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో గడ్డం వంశీ ఓటు వేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం ఈ ఎన్నికలు కీలకమన్నారు నేతలు. హైదరాబాద్ తార్నాకలో ఓటు వేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ. జూబ్లీహిల్స్ లోని సెంట్రల్ నర్సరీ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు డీజీపీ రవిగుప్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది బీజేపీ. కొడంగల్లో ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది. వివిధ టీవీ ఛానల్స్ లో ప్రసారమైన వీడియోలను ఈసీకి అందజేసింది. బీజేపీ ఫిర్యాదుపై స్పందించారు సీఈఓ వికాస్ రాజ్. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ లో సినీ రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లలో నిలబడి ఓటు వేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ హీరో చిరంజీవితో పాటు ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం తమ బాధ్యత అన్నారు సెలబ్రిటీస్. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలింగ్ బూత్ వద్ద కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ లోని సెంట్రల్ నర్సరీ స్కూల్లో ఓటేశారు డీజీపీ రవిగుప్తా. కుందన్బాగ్ లో ఓటు వేశారు రైల్వే, రోడ్ అండ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్. హైదరాబాద్ తార్నాకలోని వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్లో ఓటేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. We have got very good response. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి వెదర్ కూడా బాగానే సపోర్టివ్గా ఉండేది. సో వీ హ్యాడ్ గుడ్ టర్న్అవుట్. మధ్యాహ్నం కూడా చాలామంది వచ్చారు. సో ఇట్ ఆల్మోస్ట్ కంటిన్యూడ్ త్రూ ద డే. టోటలీ లా అండ్ ఆర్డర్ సైడ్ నుంచి కూడా మాకు ఏం ప్రాబ్లం రాలేదు. వీ హ్యాడ్ సమ్
115 polling stations where during the entire day మధ్యలో ఎప్పుడైనా ఈవీఎంలో ప్రాబ్లం వస్తే వీ హ్యాడ్ టు చేంజ్ 6 వరకు ఆల్మోస్ట్ 106 పోలింగ్ స్టేషన్స్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోలింగ్ అయింది. అందుకనే ఇది చాలా వరకు పెరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈ రోజుకి 330 crores టోటల్ సీజర్ అయింది స్టార్టింగ్ ఫ్రమ్ 1st March. సిటీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు సినీ ప్రముఖులు. హైదరాబాద్ లో ఓటేశారు సినీ నటుడు చిరంజీవి, సతీమణి సురేఖ. కుమార్తెతో కలిసి జూబ్లీ హిల్స్ లో ఓటేశారు. హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ఓటు వేశారు. Every time I've been telling this time also the new emerging waters are coming up. So I do request them, make use of your power of vote. ఎందుకంటే మనం ఎవరికి వేయాలి, ఎవరు మంచి చేస్తారు, మనకి ఎలా ఉపయోగపడుతుంది అటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటే కనుక అంతా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. హక్కు ఏంటి హక్కు? వాడెవడో గెలిస్తే నాకు హక్కు, అలా తప్పు. అతను ఎవడో గెలిచేది మన కోసం, అతన్ని గెలిపించేది మనం, అతన్ని సరైన దోవలో పెట్టవలసింది మనం. డైరెక్టర్ రాజమౌళి కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు నాగచైతన్య, మంచు లక్ష్మి, మంచు మనోజ్, రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి ఓటు వేశారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు మహేష్ బాబు దంపతులు. సీనియర్ నటుడు కోట శ్రీనివాస్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, మంచు మనోజ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హీరో బాలకృష్ణ దంపతులు, రాజశేఖర్, నటి జీవిత, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నాని ఓటు వేశారు. దర్శకుడు తేజ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు మ్యూజిక్ డైరెక్టర్స్ కీరవాణి, వందేమాతరం శ్రీనివాసులు కూడా ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు సినీ ప్రముఖులు. దేశ పౌరులుగా ఆ హక్కును మనం వినియోగించుకుంటే మనం కూడా వచ్చే తరాలకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మనం ఉన్నామని మనం కూడా అందజేయించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. సిటీలో సినీ ప్రముఖులు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. మధ్యాహ్నం ఎండలు ఉండడం వల్ల కొంత పోలింగ్ తగ్గినా సాయంత్రం వరకు పుంజుకుందన్నారు వికాస్ రాజ్. వెరీ గుడ్ రెస్పాన్స్. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి వెదర్ కూడా బాగానే సపోర్టివ్గా ఉండేది. సో వీ హ్యాడ్ గుడ్ టర్న్అవుట్. టోటలీ లా అండ్ ఆర్డర్ సైడ్ నుంచి కూడా మాకు ఏం ప్రాబ్లం రాలేదు. వీ హ్యాడ్ సమ్ 115 పోలింగ్ స్టేషన్స్ వేర్ డ్యూరింగ్ ద ఎంటైర్ డే మధ్యలో ఎప్పుడైనా ఈవీఎంలో ప్రాబ్లం వస్తే వీ హ్యాడ్ టు చేంజ్. అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోలింగ్ అయింది. అందుకనే ఇది చాలా వరకు పెరుగుతుంది. తర్వాత ఇంకా డేటా మాకు 7 o'clock తర్వాత డేటా ఎంట్రీ మళ్ళీ మొదలవుతుంది. ఆ డీటెయిల్ మళ్ళీ నేను చెప్తాను మీకు. ఓవరాల్గా ఎన్ఫోర్స్మెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈ రోజుకి 330 crores టోటల్ సీజర్ అయింది స్టార్టింగ్ ఫ్రమ్ 1st March. నేషనల్ గ్రీవాన్స్ పోర్టల్ అంటే ఈసీఐ వాళ్ళ పోర్టల్ ద్వారా ఈరోజు 415 కంప్లైంట్స్ వచ్చాయి. దాని మీద యాక్షన్ తీసుకోవడం. 1950 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ ఉంది, దాంట్లో 21 కంప్లైంట్స్ వచ్చాయి. సో దాని మీద యాక్షన్ తీసుకోవడం. సి విజిల్ ద్వారా 225 ఈరోజు కంప్లైంట్స్ వచ్చినాయి, దాని మీద యాక్షన్ తీసుకోవడం. ఈరోజు 38 FIRs కూడా ఫైల్ చేయడం జరిగింది. వేరే రీజన్స్ వల్ల వేరే పార్టీస్ మీద. పోలింగ్ పార్టీస్ వస్తాయి. పోలింగ్ పార్టీస్ వాళ్ళ ఈవీఎంస్ తీసుకువస్తారు, స్టాచ్యూటరీ, నాన్ స్టాచ్యూటరీ మెటీరియల్ అన్నీ తీసుకువస్తారు. ప్రిలిమినరీ స్క్రూట్నీ అక్కడ సెంటర్లో, రిసెప్షన్ సెంటర్లో మా ఏఆర్ఓస్ వాళ్ళందరూ ఉంటారు. చూసి అంతా ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఆల్ ఫామ్స్ ఫిలప్ చేశారా లేదా, ఆల్ ప్రొసీజర్స్ ఫాలో చేశారా లేదా అది చెక్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈవీఎం తీసుకొని ఫార్మాలన్నీ తీసుకొని వాళ్ళని దే విల్ బి అలౌడ్ టు గో. సో ఈవీఎం అంతా తీసుకున్న తర్వాత అక్కడే కౌంటింగ్ సెంటర్ ఉంటే, అక్కడే స్ట్రాంగ్ రూమ్ ఉంటే అక్కడే ఉండిపోతుంది ఈవీఎంస్. లేదంటే కౌంటింగ్ సెంటర్ వేరే ఉంది, ఈ రిసెప్షన్ సెంటర్ వేరే ఉంది అంటే అన్ని
ఈవీఎంస్ వచ్చిన తర్వాత ఈవీఎంస్తో సహా మిగతా అంతా స్టాచ్యూటరీ మటీరియల్ కూడా వస్తాయి. అవి అన్నీ వచ్చిన తర్వాత వన్స్ ఆల్ ద పోలింగ్ పార్టీస్ హ్యావ్ కమ్ అండ్ డిపాజిటెడ్ దేర్ మటీరియల్, దాని తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మళ్ళీ భద్రతతో సెంట్రల్ ఫోర్సెస్ అంతా ఫోర్సెస్తో సహా GPS లోడెడ్ వెహికల్స్లో ఆ స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఈ అన్ని పద్ధతి వీఆర్ హోపింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో రాత్రి 1 o'clock, 2 o'clock, 3 o'clock వరకు కంప్లీట్ అవుతుంది. కానీ కొన్ని దూరం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటే, లేకపోతే ఎక్కువ కొన్ని ప్లేసెస్లో రాత్రి లాస్ట్ పార్టీ డిలేగా వస్తే అవి అంతా కొన్ని 4 o'clock, 5 o'clock మార్నింగ్ కూడా కావచ్చు. సో దిస్ విల్ బి ద ఎంటైర్ ప్రొసీజర్ నౌ. దీంతో సహా రేపు మార్నింగ్ వన్స్ దట్ ఈస్ క్లోజ్డ్ తర్వాత ఆఫ్ కోర్స్ మీకు తెలుసు నెక్స్ట్ డే 11 గంటకి స్క్రూటినీ ఉంటుంది. బేసికలీ అబ్జర్వర్స్ అన్ని చోట్ల ఉన్నారు, జనరల్ అబ్జర్వర్స్. వాళ్ళు ఈ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి వచ్చిన డైరీ రిపోర్టు అన్ని డీటెయిల్స్ చూసుకొని అంతా సక్రమంగా ఉందా లేదా చూసుకొని దెన్ దే విల్ టేక్ అ ఫైనల్ కాల్ that everything has gone well or not, or if any repoll anywhere is required. As of now, we don't have any problem. We don't think that there should be any issue. But of course, that will be, final call will be there tomorrow. So, idi undi paristhiti. So, with this, we come to a close of the polling. We have got very good support and response from all of you. We had a long drawn thing. Of course, oka 6 months, 5 months kinda, we also did our assembly elections and then immediately followed by this. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జడ్పీ హైస్కూల్లో ఓటేశారు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఓటు వేయడం అందరి బాధ్యత అని తెలిపారు. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు వెంకట్రామిరెడ్డి. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ల పేరుతో కోట్ల రూపాయలు కాజేస్తున్నారు కేటుగాళ్లు. రూపాయికి 10 రూపాయలు, లక్షకి 10 లక్షలు అంటూ ఎరవేస్తున్నారు. ఈ ఫ్రాడ్లతో రోజుకు కోట్ల రూపాయలు కోల్పోతున్నారు జనాలు. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లపై ఫోకస్ పెడుతున్నామంటున్నారు పోలీసులు. ఇలాంటి ఫేక్ యాప్స్ ని ప్రమోట్ చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆ యాప్స్లో యాడ్లు, ప్రకటనలు చూసి చాలా మంది మోసపోతున్నారు. తక్కువ టైంలో ఎక్కువ సంపాదించొచ్చు, లెస్ ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్ అంటూ ఎరవేస్తున్నారు. దీంతో అమాయకులు ఇట్టే ఆకర్షితులవుతున్నారు. ఇక షార్ట్కట్లో డబ్బులు సంపాదించడానికి అతిగా ఆశపడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ యాప్లతో సర్వం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి వాటి జోలికి పోవద్దంటూ పోలీసులు ఎంత మొత్తుకున్నా యూత్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకుంటున్నారు యాప్ నిర్వాహకులు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఉన్న సెలబ్రిటీస్ తో చట్టబద్ధత లేని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. ఇక అనేక మంది యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చిన సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటంతో వాళ్ళకి డబ్బులిచ్చి మరీ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ పెరిగిపోవడంతో ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఫేక్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకుంటామంటున్నారు. Social media is full of these kind of people. Social media is full of trash. Let me tell you. Social media lo చూసుకుంటే 1-2% గానీ ఏదైనా నిజంగా యూస్ఫుల్ ఉంటుంది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గాసిప్స్, రూమర్స్ అండ్ ఫ్రాడ్స్. How can educated people particularly fall prey for that? I have seen one victim, he has fallen prey and second time he has become second time. I said, don't allow such complaints to come to us. Go anywhere, even if he goes to court, I'll tell, let him go to court. But there is no excuse. First time victim, మేము హెల్ప్ చేశాము, అనర్త్ చేశాము, మళ్ళీ సెకండ్ టైం ఇంకో దాంట్లో పెడతాడు. అంటే ఇది వ్యసనం అనుకోవాల్సిందే తప్ప ఇదేదో ఇన్నోసెంట్గా ఏదో డబ్బులు వస్తాయని చెప్పడం కాదు. ఇది వ్యసనం. దిస్ ఈజ్ ఆల్సో ఎన్ అడిక్షన్.
Just like liquor addiction, just like drugs addiction, this is also an addiction. That's what I want to say. సోషల్ మీడియాలో ఫేక్ బెట్టింగ్ యాప్లపై ప్రమోషన్లు చేయొద్దంటూ గత నెలలో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సర్క్యులర్ కూడా జారీ చేసింది. సోషల్ మీడియా స్టార్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పింది. అయితే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అవేమీ పట్టించుకోవటం లేదు. తమకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నామంటూ చెప్తున్నారు. మీకు ఇష్టమైతేనే మీ మనీని పెట్టండి, లేదంటే లేదు అని ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు డబ్బులిస్తే వేటినైనా ప్రమోట్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. ఒకప్పుడు కటోరా హౌస్ అంటే తెలియని వారు ఉంటారు. అప్పుడు నిజాం రాజులు వాడుకోవడానికి నీళ్లను అందించింది. కానీ ఇప్పుడు ఒక్క బొట్టు లేక వెలవెలబోతోంది. మరోవైపు చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు. ప్రస్తుతం పట్టించుకునేవారు లేక కల తప్పింది కటోరా హౌస్. కటోరా హౌస్ నాడు ఒక వెలుగు వెలిగిపోయింది. నేడు దుర్గంధంగా మారింది. ఒకప్పుడు కుతుబ్ షాహీ రాజులకు నీళ్లను అందించింది. గోల్కొండ కోటకు పక్కనే ఉంది ఈ కటోరా హౌస్. కానీ బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పడావు పాడిపోయింది. చెత్త చెదారం అంతా అక్కడే పడేయడంతో దుర్వాసన వెదజల్లుతుంది. దోమల బెడద చెప్పనక్కరలేదు. ప్రహారీ గోడ కూడా సరిగ్గా లేదు. దీంతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. కటోరా హౌస్ వేసవిలో పిల్లలకు క్రికెట్ గ్రౌండ్గా మారింది. వర్షాకాలంలో వర్షపు నీటితో పాటు చుట్టుపక్కల ఇళ్లలో నుంచి డ్రైనేజీ నీళ్లు ఇక్కడే చేరుతాయి. దీంతో మురుగునీటితో నిండిపోతుంది. డ్రైనేజీ నీళ్లు కటోరా హౌస్లోకి రాకుండా పటిష్టమైన చర్యలేమీ తీసుకోవడం లేదు అధికారులు. ఎండాకాలంలో ఇందులో పిచ్చి మొక్కలు, గుర్రెపుడెక్క విపరీతంగా పెరిగిపోతుంది. పూడికతీత పనులు కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి సరిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెత్త చెతారం నిండిపోయింది. ఆ చెత్త మొత్తం రోడ్డు మీద వేస్తారు, పబ్లిక్ వచ్చి వేస్తారు. ఎంపీ సార్ కూడా వచ్చిపోయిండు కానీ ఏం చేస్తలేరు. మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తలేరు. వాళ్ళు బండి పెడితే వాళ్ళకు అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళు పైసలు కూడా ఇస్తారు, ఆ బండిలో వేస్తారు. చెత్త బండి పెట్టాలి వాళ్ళు, నెలకు వాళ్ళకు ఏమన్నా ఇవ్వని అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. టూరిజం చేపిస్తారని కటోరా హౌస్కి చెప్పిండ్రు కానీ ఇంతకు ముందు చెప్పిండ్రు, ఇప్పటిదాకా ఏం కాలేదు. पूरे एरियो का जो है ना, पूरे एरियो का कचरा यहाँ आके गिर रहा. और कारपोरेशन बल्दिया वालों को बोले तो बल्दिया वाले कोई सुनता नहीं. कारपोरेशन वाला कोई भी नहीं सुनता. हाउ निकाल देंगे, हाउ निकाल देंगे. 4 साल 2 साल से ये ऐसे ही चल रहा पूरा. और इससे बीमारियां आ रही. परसों ये बच्चे को पाशा को डेंगू आ गया. डेंगू का बुखार आके उन्हें जो है ना परेशानी में आ गया बहुत. और ये घर के सामने हमारा जो घर भी लिए हम गलती लिए, इतनी गंदगी हो गई. मेरी माँ 6 महीने से बीमार थी, समझे. अब इंतकाल हो गया, 2 साल होगा यही गंदगी से. अब देखो आप करो, कुछ भी कोशिश करके करो. చారిత్రక ప్రాముఖ్యం కలిగిన కటోరా హౌస్ను ఇలా నిర్లక్ష్యం చేయడం సరికాదంటున్నారు స్థానికులు. ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ కటోరా హౌస్ సందర్శనకు వచ్చినప్పుడల్లా టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తామని హామీలు ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ ఏ అభివృద్ధి చేయలేదంటున్నారు స్థానికులు. पानी पीने के काम में आता था उनके, और दूसरा यहाँ पे ऊँट घोड़े वगैरह वगैरह उन लोगों को इधर स्नान करवाया जाता था और नहाते थे ये लोग. बहुत सारे लोग यूज़ करते थे. अब तो कचरा कुंडी बन गया, कीचड़ है अंदर. हर साल क्या है तो इधर से गवर्नमेंट कुछ सैंक्शन करती करोड़ों रुपए, फिर पानी आता, फिर जैसे का वैसा होता. कि ये कचरा साफ रोको, कोई देखने वाला ठीक है बोल रहे चले आ रहे हो, कोई देख रहा नहीं, कोई बोल रहा नहीं. ठीक है हम साफ कराएंगे. वो गाड़ियाँ भेजते पूरा उठा के ले आते, फिर कचरा जमा. भाषा लोग का हाउस है, उसका इतना गारंटी है, इंత గ్యారంటీ ఉన్నాయి హౌస్లా ఎక్కడ లేదా. వచ్చేది వర్షాకాలం సీజన్. ప్రస్తుతం నామమాత్రంగా పనులు జరుగుతున్నాయి. శిథిలావస్థలో ఉన్న కటోరా హౌస్ ద్వారాలను పునర్నిర్మించాలని కోరుతున్నారు స్థానికులు. మొత్తానికి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి కటోరా హౌస్కు పూర్వరూపం వచ్చేలా చేయాలంటున్నారు పబ్లిక్.